రాష్ట్రంలో నిజమైన అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సదస్సులో సీఎం అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని 10 థీములతో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు నెలకు కనీసం 10 రోజులు క్షేత్ర స్థాయిలో పర్యటించి తీరాలన్నారు. ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపాలని, అలసత్వం వహిస్తే కలెక్టర్లు, ఎస్పీలను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తామని సీఎం తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. విద్యా సంస్థల్లో గంజాయి, డ్రగ్స్ వాడకంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి చేశారు. దీని ద్వారా ఇప్పటికే 8 లక్షల బోగస్ పింఛన్లను తొలగించి ఏకంగా 2500 కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు వెల్లడించారు. అలాగే పాఠశాలల్లో మధ్యాహ్న భోజన బిల్లులు ప్రతి నెలా చెల్లించాలని, అధికారులు వారానికోసారి పిల్లలతో కలిసి భోజనం చేసి నాణ్యత పరిశీలించాలని సూచించారు. వ్యవసాయానికి సౌర విద్యుత్ వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఈ 99 రోజుల ప్రణాళిక సాగనుంది. ఇది కదా ప్రజా పాలనంటే.